కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం చూస్తే క్లియర్గా అడుగుతా ఉన్నాం. మేము కందుకూరు నియోజకవర్గంలో కరేడు పంచాయతీ నుంచి ఒక మహిళ దగ్గర డిఎస్సిలో ఉద్యోగం ఇస్తాం స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి 15 లక్షల డబ్బులు తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మధ్యలో ఉన్న బ్రోకర్ ఉన్నాడో వాళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు. కందుకూరు నియోజకవర్గంలో ఇలాంటి ఆధారాలు ఈ రాష్ట్రంలో ఎవరినైతే నిరుద్యోగులు మీరు మభ్యపెట్టి వాళ్ళందరితో డబ్బులు తీసుకొని మీరు డిఎస్సిని సంతలో కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్మినట్టుగా ఈరోజు డిఎస్సిలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. అది వాస్తవం అని చెప్పి ప్రూఫ్లతో మేము నిరూపిస్తూ ఉంటే ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ విద్యా సంస్థల మీద దాడులు చేయడం, లేకపోతే వాళ్ళ మానసికంగా ఆర్థికంగా కొంగదీసే విధంగా మీరు ఇలాంటి చర్యలు దోహదపడతా ఉన్నారు. మీకు నిజంగా సిగ్గు శర ఉంటే ఈరోజు నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ సిబిఎస్ఈ పేపర్ లీకు, ఏ పేపర్ పట్టుకున్న లీక్ అవుతా ఉంది. ఢిల్లీ నుంచి ఐపీ దాకా మీ ప్రభుత్వాలు, మీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉంటే అక్కడ విద్యాశాఖ మంత్రి కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేయాల్సింది. నైతికంగా బాధ్యత వహించి మీ మీద బాధ్యత ఉంటే అది వదిలి పక్కన పెట్టి మీరు రాజీనామాలు చేయకుండా మీ తప్పును ఎత్తి చూపించే వాళ్ళ మీద మీరు ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నిజంగా సంస్కారహీనంగా ఉందని చెప్పి అడుగుతా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని.